హా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీ దండం పెడితే అస్సలు కాళ్ళకు తీపి లేకుండా ఒక తిరగబోతుండా ఒక తిరుగుతుండా సందులు బొందులు గాలించి ఎక్కడ ఎవరు ఆకలితోనూ ఉన్నారు, ఎవరు బాధపడుతున్నారు, ఎవరు ఏ అవస్థ మీద ఉన్నారు అని ఈ రకంగా మొత్తం గాలించుకుంటా ఎవరు ఆకలి మీద ఉన్నారో వాళ్ళ కడుపు నింపుతుండు. కానీ ఇక మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దండం పెట్టి సినిమాలు చూసుకుంటూనే తమాషా ఇంట్లో కూర్చు మీద కూర్చుంటుండు. ఒకనాడు ఆడంగా ఈడంగా బుర్ర బుర్ర ఖమ్మం పోయి రాగానే అయిపోయిందా? రాష్ట్రం వెలుపున జనాలు ఈ వరదలతోటి వాగులు వంగిపోయి రోడ్లని ఖరాబ్ అయ్యి అస్తవ్యస్తమయ్యి నానా అవస్థ పడుతుంటే జనాలు ఓ దిక్కుంగా పంట చేను పాడైపోయి రైతన్నలు ఆగమాగమవుతుంటే మరి ముఖ్యమంత్రికి సినిమా చూడాలన్న సో ఎట్లా ఉంటుంది? ఎందుకు తిరగడు? ఆనాడు మా కేసీరావయ్యనేమో ఏదో ఎన్నో రకాలుగా మాట్లాడాడు, తీగ రాగాలు తీసుకుంటా. మరి ఇవాళ ఈయనేం చేస్తున్నట్టు? ఈయన ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుండు, ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తుండు. మరి గిందుకేనా ఈయన ముఖ్యమంత్రి అయిందని ఈ రకంగా బాలక సుమను మస్తు బాధల్లో పోసుకుంటుండు ఆ పేదోళ్ళ కోసము. ఏందో ఏమంటుండో ఒకసారి ఇందాం పరి మనం కూడా. ఇందాక శ్రవణ్ గారు చెప్పిండ్రు, హైదరాబాద్లో వాతావరణ శాఖ ఆగస్టు 27వ తేదీ నాడే అలర్ట్ ఇచ్చింది. చాలా 3-4 రోజుల పాటు తీవ్రమైనటువంటి వర్షాలు రాబోతూ ఉన్నాయని చెప్పి. శనివారం నుంచి ఓ మోస్తారుగా, ఆదివారం నుంచి తీవ్రంగా వర్షాలు పడితే ముఖ్యమంత్రి కనీసం శనివారం నాడో ఆదివారం నాడో ఒక రివ్యూ పెట్టినటువంటి పాపన పోలే. మేము ఎటువంటి ముఖ్యమంత్రి, ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాకు తెలిసింది ఏంటంటే కుటుంబంతో సహా ఆదివారం నాడు సరిపోదా శనివారం అని సినిమా చూసిండట ముఖ్యమంత్రి. ఆయన ఇంట్లో అంత తిరిగున్నాడు. ఖమ్మంలో, వరంగల్లో, మహబూబాబాద్లో, సూర్యాపేటలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల వల్ల ఇప్పటికీ సుమారు 30 మంది చనిపోయారు. ఈ రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి ప్రభుత్వాధినేత అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 27 నాడే రాష్ట్రంలో వాతావరణ శాఖ ఒక అలర్ట్ ఇచ్చిన తర్వాత సమీక్ష సమావేశం పెట్టి ఎక్కడికెక్కడ అన్ని రకాల బృందాలను పెట్టి జిల్లా యంత్రాంగాల్ని, రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి హెలికాప్టర్లు అందుబాటులో పెట్టి, బోట్లను అందుబాటులో పెట్టి, నిత్యావసర వస్తువుల్ని, ఆహార పదార్థాలను, అన్న పానీయాలన్నింటినీ కూడా అందుబాటులో పెట్టి ఒక పెద్ద మనిషిలాగా బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆదివారం నాడు కుటుంబంతో సహా సరిపోదా శనివారం అని సినిమా చూసుకుంటూ ఇంట్లో తిరిగున్నాడట. దాని ఫలితం ఏంది? ఒక యువ శాస్త్రవేత్త, వాళ్ళ నాన్న, వాళ్ళు చనిపోయినారు. తర్వాత చాలామంది 6 గంటలు 7 గంటలు ప్రభుత్వ సహాయం కోసం అర్థిస్తూ ప్రభుత్వ సహాయం అందక వాగులలో కొట్టుకొని పోయినారు.